క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, వేదిక పైన ఉన్నటువంటి దైవదాసులకి ఈ 3 రోజుల క్రీస్తు విజ్ఞాన మహాసభల్లో దేవుని మహాజ్ఞానాన్ని వినిపించడానికి ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యకు వచ్చేసిన బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్గా అయినటువంటి ఉపేంద్ర అన్నయ్య గారికి, ఆయా ప్రాంతాల్లో దేవుని పరిచర్యలో కొనసాగుతున్నటువంటి తోటి జతపని వారైనటువంటి ప్రిన్సిపల్స్కి, అలాగే దైవ సేవకులందరికీ, సభకు విచ్చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, 2వ దినము ఎన్నో విషయాలు మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రారంభ బలుగులుగా కొన్ని మాటలు మనము లేఖనాల్లో నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, దేవుని వాక్యము ఎన్నో విధాలుగా పోల్చబడి మనకు అర్థం కావటానికి దేవుడు రాయించినట్టుగా లేఖనాల్లో మనము చూడగలం. వాక్యాన్ని విత్తనంతో పోల్చడం మనం చూస్తాము. దేవుని వాక్యము పాల వంటిదిగా పోల్చబడిందని మనం చూస్తాము. దేవుని వాక్యము జలములతో పోల్చబడినట్టుగా చూస్తాము. వాక్యము ఆహారముగా పోల్చబడింది. ఇలా వాక్యం ఎన్నో విధాలుగా బైబిల్లో పోల్చి మనకు అర్థం చేయించే ప్రయత్నం దేవుడు చేశాడు. అలాగే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము 8వ వచనాన్ని గమనిస్తే, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. దేవుని మాటలు చెబుతూ ఇలా 8వ వచనంలో 9వ వచనంలో మీరు చదువుకుంటూ వస్తుంటే 10వ వచనంలో ఒక మాట చెప్పబడింది చూడండి. ఈ వాక్యమట, దేవుని ధర్మశాస్త్రము అది ఎలా ఉందట? అది బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి. ఇందులో తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి అని చెప్పారు. వాక్యం ఎలాంటిదట? తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనది. పాట పాడుతుంటారు చాలామంది. వాక్యం ఎలాంటిదంట? తేనె కంటే తీయనైనది అని పాడుతుంటారు. మరి చాలామందికి దీని యొక్క విలువ, దాని యొక్క భావం తెలుసో తెలియదో కానీ పాడటం అయితే పాడతారు. ప్రియులారా, వాక్యాన్ని తేనెతో ఎందుకు పోల్చారు అని కొద్దిసేపు మనం ఆలోచిస్తే, అసలు తేనె అన్నది ఎలా ఒక చెట్టు కొమ్మలో పెట్టబడుతుందో తేనెటీగల ద్వారా అని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేసి వాళ్ళు కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని బయలుపరిచారు. తేనెటీగలు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయట. అలా ప్రయాణం చేసి పువ్వుల్లో ఉన్న మకరందాన్ని అంతా సేకరించి ఆ మకరందాన్ని జాగ్రత్తగా తీసుకుని వచ్చి తేనెతెట్టులో భద్రపరుస్తుంటాయట. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయటం ఏంటి? అలా ప్రయాణం చేసినవి పువ్వుల్లోని మకరందాన్ని తీసుకొని వచ్చి తేనెతెట్టులో పెట్టడం ఏంటి? అవి
వాటి కొరకు ఏర్పాటు చేసుకోకుండా మన కొరకు ఆ ఆహారాన్ని సిద్ధపరచడం ఏంటి? చూస్తుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది కదండి. మన కంటికి కనబడనంత చిన్నగా కనిపిస్తుంటుంది. దూరంగా ఒకవేళ తేనెటీగ వెళ్తుంది అనుకో, మన కంటికి కూడా కనబడదు, అంత చిన్నగా ఉంటుంది. దగ్గరకు వస్తే కానీ కనబడదు. అలాంటి ఒక చిన్న తేనెటీగ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయటం ఏంటి? అలా ప్రయాణం చేసి మన నోటికి రుచికరమైనటువంటి తేనెను సిద్ధం చేయటం ఏంటి? అలా తేనెతిట్టులో నిక్షిప్తం చేసిన ఆ తేనెను కనీసం అది వాడుకోకుండా నిస్వార్థంగా ఎవరికో పెట్టడం ఏంటి? ఇదంతా చూస్తుంటే తేనెటీగల కష్టం ఎంతో గొప్పదనిపిస్తుంది కదా. మనిషి నిజంగండి ఎన్నింటినో పరిశీలన చేసి చాలా విషయాలు బయటికి చెప్పాడు, సమాజానికి తెలియజేశాడు. చివరికి తేనెటీగల కష్టాన్ని కూడా చెప్పినప్పుడు నాకు చాలా బాధేసిందండి. ఎందుకంటే తేనెటీగ కష్టాన్ని మనిషి గుర్తుపట్టాడు, కానీ తేనెతో పోల్చినటువంటి దేవుని వాక్యము ఎంత కష్టపడితే మన చేతికి అందిందో మాత్రము ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. చిన్ని కీటకమైనటువంటి తేనె కష్టాన్ని గుర్తించి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పువ్వుల్లోని మకరందాన్ని సేకరించి ఇదిగో తేనె తెట్టులో నిక్షిప్తం చేసింది తేనె తీగ, ఇది కష్టపడిందని చెప్పిన మనిషి మరి దేవుడు వాక్యాన్ని ఎలా మన కొరకు అందించాడు, ఆయన ఎంత కష్టపడ్డాడో ఎవరు చెప్పరేంటండి? ఎవరు గ్రహించరెందుకు? ఆయన వాక్యము, మీ చేతిలో ఉన్న వాక్యము తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను దాటి కంటే మధురమైంది. దాంతో పోలిస్తే ఎందుకు చెప్పాడంటే అవి ఎంతో కష్టపడి పెట్టాయి, చాలా రుచిగా ఉన్నాయి. మరి నా మాటలు అంతకంటే మధురమైనవి. మీరు నా కష్టాన్ని అర్థం చేసుకుంటే అవి మధురంగా కనిపిస్తాయి. నేను ఎంతోమంది నా పిల్లల్ని, ప్రవక్తల్ని, న్యాయాధిపతుల్ని, రాజులని మీ కొరకు భూమి మీద పుట్టించి వారెంతో కష్టపడితే మీ యొద్దకు తీసుకుని వచ్చాను, చూసారా, అది నా పిల్లల కష్టము అని చెప్పాడండి. అలాంటి అంత గొప్పనైనటువంటి వాక్యములో దేవుడు ఎన్నో విలువైన సంగతులు రాయించాడు. అందులో నిన్నటి దినం నుంచి మనం వింటున్నాం, దేవుని ఆలయాలు దయ్యానికి నిలయాలుగా ఎలా మారుతున్నాయి, అసలు ఎలా మారాయి. ఆ దేవుని ఆలయాలు ఏంటో మనము చూసాము నిన్నటి దినము. దేవుని ఆలయాలు ఎలా చెప్పబడ్డాయి లేఖనాల్లో. లోకములో మనుషులు అనుకుంటున్నటువంటి కట్టడాలు దేవుని ఆలయాలుగా కాదని, దేవుని ఆలయాలు ఏంటో లేఖనాల్లో నుంచి చక్కగా మనము నేర్చుకునే ప్రయత్నం చేశాం. కొంతవరకు నేర్చుకున్నాం. ప్రియులారా, దేవుడు మరికొన్ని విషయాలు తాను చెప్పాడండి. దేవుడు ఎక్కడ నివసిస్తానని చెప్పాడో ఒకసారి మీ చేతిలో ఉన్న బైబిల్లో నుంచి నిర్గమకాండము 29వ అధ్యాయము, నిర్గమకాండము 29వ అధ్యాయము 45వ వచనాన్ని చూడండి ప్రియులారా. 45వ వచనం, దేవుడు అంటున్నాడు, నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనయ్యుందును అని అన్నాడు. దేవుడు ఎవరికి దేవుడై ఉంటాడట? ఇశ్రాయేలీయులకు దేవుడై ఉంటాడట. ఎవరి మధ్య నివసిస్తున్నాడట? ఇశ్రాయేలీయుల మధ్య. ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై ఉంటాను అని చెప్పాడు. యెషయా గ్రంథం చూడండి. ఇప్పుడు యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను, దేవుడు చెప్తున్న మాట, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. నిర్గమకాండం 29:45లో ఎక్కడ నివసిస్తానని చెప్పాడు? నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తాను అని అన్నాడు. మరి యెషయా గ్రంథానికి వచ్చేసరికి ఎక్కడ నివసిస్తానంటున్నాడు?
మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసిస్తాను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తాడా, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తాడా? ఎక్కడ నివసిస్తాడు? దేవుడు ఎక్కడ నివసిస్తాడో లేవియా కాండములో 16వ అధ్యాయము 16వ వచనాన్ని ఆధారం చేసుకొని ఆయన ఎక్కడ నివసిస్తానని చెప్పబోతున్నాడో, చెప్పాలనుకుంటున్నాడో ఒకసారి చూడండి ప్రియులారా. లేవియా కాండము 16వ అధ్యాయము 16వ వచనము. లేవియా కాండం 16వ అధ్యాయం 16వ వచనం. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును కనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్పాడండి మధ్యలో, ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన అని అన్నాడు. చూడండి, ప్రత్యక్షపు గుడారం అనేది ఎక్కడ ఉందట? ఇశ్రాయేలీయుల మధ్య ఉందట. దేవుడండి ఎక్కడ నివసించాలనుకున్నాడో మనకు తెలియాలంటే పాత నిబంధన గ్రంథములో ఆయన ఎలాంటి భాష వాడాడో, ఎలాంటి పదజాలాన్ని వాడుతున్నాడో, ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటో, ఏం చెప్పాలనుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను వారి మధ్య నివసించేవాడనని చెప్పాడు ఒక చోట, ఇశ్రాయేలుల మధ్య నేను నివసించేవాడని అన్నాడు ఒక చోట, మరో చోటనేమో నేను పరిశుద్ధ స్థలములో నివసించేవాడను అని అన్నాడు. కానీ మనకు సందేహం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలుల మధ్య నివసిస్తాడా లేదా పరిశుద్ధ స్థలంలో నివసిస్తాడా అంటే, ఇదిగో అసలు పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షపు గుడారం అనేది ఎక్కడుందో నిన్నటి దినం నేను చెప్పాను ప్రారంభ పలుకుల్లో. 40వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవుడు, నిర్గమకాండం 40వ అధ్యాయం మీరు చదవండి ఇంటికి వెళ్ళి, అందులో మొదటి 2 వచనాల్లో నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారపు మందిరాన్ని నువ్వు నిర్మాణం చేయి నాయనా అని మోషేతో చెప్పడం. ఎక్కడ చేయమన్నాడంటే, ఇదిగో అది ఎక్కడో ఊరవతల కొండ మీద, ఎక్కడో పొలాల్లో, చెరువుల దగ్గర, గుట్టల మీద, ఇక్కడెక్కడో చేయొద్దు నాయన. ఎక్కడ చేయాలి తెలుసా కొడక? మీరెక్కడైతే నివసిస్తున్నారో, మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో మీ మధ్యన దాన్ని ఏర్పాటు చేయండి. ఇదిగో దానికి తూర్పున ఎవరు ఉండాలో నేను చెప్తాను, పడమన ఎవరు ఉండాలో చెప్తాను, దక్షిణంగా ఎవరు ఉండాలి. మొత్తం ఆ ప్రత్యక్షపు గుడారం చుట్టూ మీరు ఉండాలి, మధ్యలో నేను ఉండాలి. చుట్టూ మీరుంటే మధ్యలో నేను ఉంటాను. ఈ వాతావరణం ఎలాంటిదంటేనండి, తల్లిదండ్రులు ఎక్కడుంటే పిల్లలు అక్కడ తిరుగుతుంటారండి. మీరు గమనించారో లేదో? అమ్మ ఎట్టుపోతుంటే పిల్లలు అటు వెళ్తుంటారండి. అమ్మ వంటింట్లోకి వెళ్తే కొంగు పట్టుకొని వంటింట్లోకి వెళ్ళిపోతుంటాడు అబ్బాయి. చిన్ననాడు చూడండి, అమ్మ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది అనుకోండి, వీడు కూడా ఏడుచుకుంటూ గునుక్కుంటూ అక్కడికి వెళ్ళిపోతుంటాడు. అమ్మ భోజనం చేస్తుంటే వాడు కూడా భోజనం చేయడానికి. ఏంటి పిల్లలండి, తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలనుకుంటారు. అలాగే తల్లిదండ్రులకు కూడా ఒక ఉంటుందండి మనసులో, పిల్లలు ఎక్కడుంటే వాళ్ళు అక్కడే ఉండాలనుకుంటారండి. పిల్లలు వాళ్ళ చుట్టూ ఉండాలి అనుకుంటుంటారు. ఉదయం అంతా కష్టపడి ఉద్యోగం చేసి ఇంటికి రాగానే నాన్న ఏమనుకుంటాడు తెలుసా? చుట్టూ నా పిల్లలు ఉంటే బాగుండు అనుకుంటుంటారు. ఓ బిడ్డ వచ్చేసి ఈ ప్రక్కన కూర్చుంటే మరొకడు వచ్చేసి ఇంకో పక్కన కూర్చుంటాడు, వెనక నుంచి ఇంకొకరు వచ్చి కూర్చుంటారు. నిజంగా చుట్టూ పిల్లలే ఉంటుంటారండి మనకి. అది మనకు ఆనందం. దేవుడు కూడా, నాయన నేను ఎక్కడో ఉండాలనుకోవట్లేదర్రా, మీ మధ్యన ఉండాలనుకుంటున్నాను. అందుకొరకే ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయి. ఆ ప్రత్యక్షపు గుడారము మీ మధ్యన ఉండాలి. అసలు ఈ ప్రత్యక్షపు గుడారము ఏర్పాటుకు ఆయన నివాసానికి ఉన్న సంబంధం ఏంటంటే, ఆ ప్రత్యక్షపు గుడారములో ఏం ఏర్పాటు చేయాలనుకున్నాడు తెలుసా? ఆ ప్రత్యక్షపు గుడారాల్లో ఇదిగో నాయన పరిశుద్ధ స్థలం ఉండాలి. ఇంకేం ఉండాలి అందులో? అతి పరిశుద్ధ స్థలం ఉండాలి. అందులో నేనుండాలనుకుంటున్నాను అంటాడండి.
చెప్తాడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనములో డేరాలలోను గుడారాలలోను నివసించుచు సంచరించి తిని అని చెప్తాడండి దేవుడు. నేను అలా నివసించి సంచరించానన్న మాట చెప్తుంటాడు. ఎందుకు ఆ మాట రాయించాడు? అసలు ఆ గుడారాల్లో డేరాల్లో ఆయన పట్టాడు కదా, మరి అక్కడ నివసించాను సంచరించానని ఎందుకు చెప్తున్నాడు? అలాగే హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్ళి చూసినప్పుడు 9వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో కూడా ఒక మంచి మాట మనకు కనబడుతుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము మొదటి వచనము 2వ వచనము, మొదటి నిబంధనకైతే, అదే పాత నిబంధన, మనకు తెలుసు ఆ పాత నిబంధనలో ఏమున్నాయి? సేవా నియమములు ఉన్నాయి, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉంది. దానికి పరిశుద్ధ స్థలం ఉంది. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలమని పేరు. తర్వాత 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును, గుడారం కూడా ఉంది. అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. నాయనా, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఉండేవాడని అన్నాడు చూసారా? అందుకొరకే నాకు పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయండి. నేను ఎక్కడ నివసించేవాడను? మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను. అందుకొరకే ఈ లోకంలో ఇదిగో నాయన ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయండి నా కొరకు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను మీతో ఉంటాను, మీ మధ్యనే ఉంటానని చెప్పటానికి. అందుకేనండి ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం ఎవరిదని వెళ్ళారు? యుద్ధము యెహోవాది. అంటే నేను ఎవరితో ఉన్నానని చెప్పాడు? మీతోనే ఉన్నాను. ఇశ్రాయేలీయులు కత్తి పట్టకుండా అరణ్యములో మార్గమున ప్రయాణం చేస్తున్నప్పుడు, ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వస్తున్నప్పుడు, చాలా జనాంగాల వాళ్ళని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర కత్తులు లేవు, కటోరాలు లేవు. కానీ ఎలా యుద్ధం గెలిచారండి? ఏంటి కుండ కాగడ పట్టుకొని ఎలా గెలిచారు? ఎలా యుద్ధాలు గెలిచారనుకుంటున్నారు? వారితో ఎవరున్నారు? దేవుడు. అందుకే మీ మధ్య నేను ఉండాలనుకుంటున్నాను. అలా మీ మధ్య నేను ఉంటాను, నా చుట్టూ మీరు ఉండండి నాయన. మీరంటే నాకు అంత ప్రేమ. ప్రారంభం నుంచి అదే మాటలండి. ఇశ్రాయేలీల గురించి ఏమని చెప్పబడింది తెలుసా? సమాజము అని చెప్పబడింది. ఇశ్రాయేలు సమాజం అంటాడు. ఎవరిదా సమాజము? 82వ కీర్తనలో ఏమని ఉంటుంది? మొదటి వచనము, దేవుని సమాజములో దేవుడు నిలిచినాడు. సమాజం ఎవరిదట? దేవుడిది. ఆ ఇశ్రాయేలు సమాజము నాది అంటున్నాడు ఆయన. ఆ సమాజం నాది అంటే, నాయన మీరు నావారు, నేను మీ మధ్యన ఉంటాను, నా చుట్టూ మీరు ఉండండి, మీతోనే నేను ఉంటాను, అలా పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పాడు. కానీ పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం అని ఏదైతుందో, ఆ పరిశుద్ధ స్థలాన్ని ఆయన ఏం చేశాడట తెలుసా? వదిలేశాడటండి. కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 60వ వచనము. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 60వ వచనాన్ని చూస్తే, షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారము. ఇదిగో నేను ఒకనాడు మనుషుల మధ్య మోషే గారి ద్వారా సంస్థాపన చేయించినటువంటి గుడారము గురించి మీకు తెలుసు కదా. ఆ గుడారములో ఆ గుడారమును ఆయన విడిచిపెట్టాను అని ఉంటా చూడండి. దేన్ని విడిచిపెట్టాడట? గుడారమును విడిచిపెట్టాడట. గుడారమును విడిచిపెట్టాడంటే దాని అర్థం ఏంటి? ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలాన్ని దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? ఆ పరిశుద్ధ స్థలాన్ని విడవటానికి గల కారణం ఏంటి? పరిశుద్ధ స్థలము పరిశుద్ధంగా ఉండాల్సింది కాస్త ఎలా మారిపోయిందన్నమాట? అపవిత్రమైపోయింది, అపరిశుద్ధంగా మారిపోయింది. అక్కడ పరిశుద్ధత అయినా కనబడట్లేదు. ఈ మాటతో మనకేమర్థం అవ్వాలి? దేవుడు కోరుకున్నట్టుగా పరిశుద్ధతే గనక లేకపోతే ఆయన ఏం చేస్తాడనమాట? వదిలేస్తాడు. ఆ పరిశుద్ధ స్థలాన్ని వదిలేస్తాడు, దాన్ని వెకేట్ చేస్తాడు, విడిచి వెళ్ళిపోతాడు. దాన్ని విడిచి వెళ్ళిపోతాడండి. ప్రియులారా, అసలు ఈ మాటలన్నీ చెప్పి మనకేం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? నాయనా,
నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను. అది ఎక్కడో కాదు నాయనా, మీ మధ్యనే. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఒక గుడారాన్ని ఏర్పాటు చేయమన్నాను. అందులో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయమన్నది అందుకే. నేను అక్కడ ఉండాలనుకున్నాను. ఇండైరెక్ట్గా ఇదిగో నాయన గుడారములో నేను సంచరించాను, నివసించాను, మీతో ఉన్నాను, మీ మధ్యలో నేను ఉండేవాడనని చెబుతూ ఎందుకు వచ్చాడనుకుంటున్నారు? మనము పరిశుద్ధంగా ఉంటే ఆయన మనతో ఉంటాడని చెప్పటానికి. కానీ ఎప్పుడైతే వారు దేవుడు కోరుకున్న పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరచడం స్టార్ట్ చేశారో, ఆయన అన్నాడు, నేను విడిచిపెట్టాను. ఇంకా ఆ షిలోవులోని ఆ మందిరాన్ని నేను విడిచిపెట్టాను, ఆ పరిశుద్ధ స్థలాన్ని విడిచేసి వచ్చాను, ఆ గుడారాన్ని విడిచేసి వచ్చాను. అందుకే దేవుడు ఇక పాత నిబంధన గ్రంథంలో చెప్పిన ఈ విషయాన్ని కొత్త నిబంధన గ్రంథములో అప్పుడు భౌతికమైన గుడారాన్ని ఏర్పాటు చేయమన్నాను. అసలు అది ఎందుకు ఏర్పాటు చేయమన్నానంటే, పాత నిబంధన అన్నది ఒక ఛాయ, ఒక నీడ లాంటిది, అసలైంది కాదది. దాన్ని చూపించి అసలైన విషయాన్ని మీకు ఒకటి నేర్పించాలి అనుకున్నాడు. సాధారణంగా ఒక చెట్టును చూసినప్పుడు, చెట్టు అనగానే మనకు పైన కాండము, కొమ్మలు, ఆకులు కనబడతాయి. కానీ చెట్టు అనగానే పైన కనబడుతున్న కాండము, కొమ్మలు, ఆకులు, పైన కనబడుతున్న పువ్వులు, ఫలాలు ఇవి మాత్రమే కాదు, నేల లోపల దాగి ఉన్న వేరు వ్యవస్థ కూడా చెట్టులో భాగమే. కానీ అది కనబడదు. అలాగే ఉదయాన్నే చూడగానే ఆ చెట్టు ప్రక్కన నీడ కనబడుతుంటుంది. నీడనే అసలైన చెట్టు కాదు, అది ఛాయ మాత్రమే. అసలైన చెట్టు ఒకటి ఉంది, భౌతికంగా కనబడుతున్నది. అలాగే పాత నిబంధన కూడా ఎలాంటిదట? ఛాయ మాత్రమే. దాన్ని చూపించి అసలైంది ఒకటి చెప్పాలనుకున్నాడట. ఏం చెప్పాలనుకున్నాడు? నాయనా, పాత నిబంధన గ్రంథంలో గుడారాన్ని ఏర్పాటు చేయమన్నాను, అందులో పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయమన్నాను, నేను అక్కడ ఉంటానని పరిపూర్ణ పాఠం ఒకటి నేను మీకు చెప్పాలనుకున్నాను. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ గుడారం అంటే ఏదో కాదు, మీ దేహమే అంటాడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూస్తే, భూమి మీద, ఇదిగో భూమి మీద అంటున్నాడు, మన గుడారమైన ఈ నివాసము, మనం కట్టుకునేటువంటి షామియానా డేరాల గురించి చెప్పట్లేదు. అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు? మన శరీరం గురించి చెప్పాలనుకుంటున్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నది అని ఎరుగుదుమంటాడు. అలాగే పేతురు గారు తను రాసినటువంటి పత్రికలో కూడా, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 13, 14 వచనాలు, 15 వచనం అంతా కలిసి ఉంటుంది చూడండి. అక్కడ ఏమని రాయబడింది? మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము ఈ నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి అంటాడు. అక్కడ నా గుడారం అంటే ఏంటి? నా గుడారం అంటే శరీరము. శరీరమును గుడారంతో పోల్చాడిక. పాత నిబంధన గ్రంథములో గుడారం వేరు, క్రొత్త నిబంధన గ్రంథములో శరీరమే గుడారం. అంటే ఈ శరీరములో ఆయన నివసించాలనుకున్నాడా? ఈ శరీరములో ఆయన నివసించాలనుకున్నాడా? అవునండి. అందుకే కదా కష్టపడి తల్లి గర్భములో 9 నెలలు దాన్ని నిర్మాణం చేసుకున్నాడు ఆయనే. కష్టపడి గుండె నిర్మాణం చేసింది ఆయనే, కష్టపడి ఊపిరితిత్తులు నిర్మాణం చేసింది ఆయనే, కష్టపడి చేతులు, కాళ్ళు, ఇలా 500 అవయవాలు చేశాడండి. 1 కాదు, 2 కాదు, నడి నెత్తి నుండి అరికాల వరకు మానవ దేహములో 500 అవయవాలు ఉంటాయి. ఈ 500 అవయవాల నిర్మాణం చేసి, నాయనా ఇది పరిశుద్ధంగా ఉండాలి అని అన్నాడండి. ఇది ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు నేను అందులో నివసిస్తాను. నిన్నటి దినము మనం విన్నాము, ఇదిగో మనము పరిశుద్ధ స్థలముగా, దేవునికి నివాస స్థలంగా ఉండవలసిన వారము కాదా? అలాగే కదా మనం ఉండాల్సింది. ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధ స్థలంగా మనం ఉండాలనుకున్నాడో ఆ పరిశుద్ధ స్థలమే పాపభూయిష్టమైన స్థలంగా మారిపోయినప్పుడు ఇంకెందుకు ఉంటాడండి ఆయన? అందులో ఎందుకుంటాడు చెప్పండి? ఈరోజే మధ్యాహ్నం చూశానండి,
సూర్యాపేట ప్రాంతంలో ఒక తల్లి ఒక మూఢనమ్మకం ఎంత దారుణంగా కుమార్తెను బలి తీసుకుందో తెలుసా? 6 నెలల పాపండి. ఎవడో పనికిమాలిన జ్యోతిష్కుడు వచ్చేసి నీ మీద ఉన్నటువంటి ఈ శాపాలు, నీ మీద ఉన్నటువంటి దోషాలన్నీ పోవాలంటే నువ్వేం చేయొద్దు, నీ గర్భాన పుట్టినటువంటి పసిగుడ్డును బలివ్వాలి అని చెప్పాడటండి. చెప్పగానే ఏం ఆలోచించకుండా పుట్టిన 6 నెలలకే బిడ్డని 3 సార్లు చంపే ప్రయత్నం చేసింది. విఫలమై చివరికి నిన్నటి దినము ఆ ముక్కుపచ్చలారని 6 నెలల పాపను గొంతుకు చంపేసిందండి. మీ అందరికీ తెలుసు, ఆ మధ్యకాలములో చదువుకున్న వాళ్ళే విజ్ఞులే, లోకజ్ఞానం బాగా తెలిసిన వాళ్ళే, అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ గారు, కెమిస్ట్రీ ప్రొఫెసర్ అట ఆయన, వాళ్ళ భార్య, ఆమె మ్యాథమెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ అట, లోకంలో విద్యా సంస్థ నడిపిస్తున్నటువంటి వాళ్ళు. 2 కూతురులను ఎంత అమానుషంగా చంపేశారో మీకు తెలుసు. డంబెల్తో కొట్టి చంపేసినటువంటి సంఘటన మనం చూసాం, విన్నాము. మనిషి ఇంత వికృతంగా ఎలా మారిపోతున్నాడు చూడండి. వాళ్ళు మాత్రం ఏదో చేశారనుకుంటున్నారేమో. ఇది బయటికి కనబడిన సంఘటనలు. బయటికి కనబడని సంఘటనలు ఎన్ని లేవు చెప్పండి. బయటికి కనబడనివి చాలామంది అండి. పెళ్లి చేసుకున్న తర్వాత గర్భాన బిడ్డ ఎదుగుతున్నప్పుడు ఆ బిడ్డను చిదిమేసుకుంటున్న వాళ్ళు లేరా? అబార్షన్ చేసుకుంటున్న వాళ్ళు లేరా? అబార్షన్ చేయిస్తున్న వాళ్ళు లేరా? తల్లి గర్భములో నిర్మాణం అవుతున్నటువంటి ఆ దేహం ఎవరిది అనుకుంటున్నారు? దేవునికి నివాస స్థలంగా దేవుడు నిర్మిస్తున్నది అది. ఆయన ఉండాలనుకున్న స్థలం అది. అలాంటి ఒక గొప్ప కట్టడం జరుగుతుంది. ఆ కట్టడం ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఆఫ్టర్ ఆల్ తల మీద మొలిచిన వెంట్రుకుంది అనుకుంటున్నావేమో. ఆఫ్టర్ ఆల్ అన్ని కనిపిస్తున్న తల వెంట్రుకను కనీసం చేయలేవు తెలుసా? మనిషికున్న టెక్నాలజీతో కోట్ల రూపాయలు పోసినా చెయ్యలేడండి. అలాంటి గొప్ప నిర్మాణాన్ని దేవుడు చేసి బయటికి తీసుకొస్తుంటే బయటికి తెద్దామనుకునే లోపే చిన్న ట్యాబ్లెట్ వేసేస్తారండి. గర్భవతిగా ఉన్నప్పుడు ట్యాబ్లెట్ వేసేసుకుంటారు. ఆ ట్యాబ్లెట్ తల్లి గర్భంలో ఎదుగుతున్నటువంటి ఆ పిండానికి ఎలాంటిదిగా పనిచేస్తుందంటే ఒక బాంబుల విస్ఫోటనంలా పనిచేస్తుంది. లోపలికి వెళ్ళి బిడ్డను విచ్ఛిన్నం చేస్తుంది. బాంబు పేలినప్పుడు దేహంలోని అవయవాలు ముక్కలుగా ఎలా చిట్లిపోతాయో తల్లి గర్భంలో కూడా పిండము అలా చిట్లిపోతుంది. ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత అలా చిట్లిపోవటం సాధ్యమవకపోతే ఈసారి ఏం చేస్తారో తెలుసా? కత్తెరని తల్లి గర్భంలోనికి పంపించి ముక్కల కింద, కాళ్ళు, చేతులు, మొండానికి మొండెం కత్తిరించి బయటికి తీస్తారు. అబార్షన్ అంటే ఏంటనుకుంటున్నారు? ఇంత దారుణంగా చేస్తారు. ఇవి 4 గోడల మధ్య ప్రపంచానికి కనబడకుండా ఎన్ని జరుగుతున్నాయి చెప్పండి. చట్టాలు చేసుకొని మరి చేస్తున్నవి లేవంటారా? దేవునికి నిలయాలుగా ఉండాల్సినటువంటి ఆలయాలు తల్లి గర్భంలోనే విచ్ఛిన్నం చేస్తూ భస్మం చేస్తున్నటువంటి వారు లేరా? ఎంతమంది లేరు చెప్పండి. అక్కడ మాత్రమే జరుగుతుంది అనుకుంటున్నారా? తల్లి గర్భంలోంచి అడుగు పెట్టి భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము? మళ్ళీ దేహాలను, దేవుని నిలయాలను మళ్ళీ దయ్యానికి ఆలయాలుగానే మార్చేస్తున్నాము. దయ్యమే నివాసం ఉండేటట్టుగా మార్చేస్తున్నాము. పిల్లల్ని చూస్తుంటే నిజంగా వీడిలో దేవుడు కనిపిస్తున్నాడు అన్నట్టుగా ఎవరైనా ఉన్నారా? వాడి భాష నిజంగా ఎక్కడైనా ఆత్మీయంగా ఉంటుందా? పోనీ లోకములో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. మరి క్రైస్తవులకి ఏమైంది? వాక్యాన్ని చేత పట్టుకున్నటువంటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? బైబిల్ ఉంది ఇంట్లో, చక్కగా పాటలు వస్తుంటాయి ఇంట్లో. క్రైస్తవుల ఇండ్లలో పాటలు వినిపిస్తుంటాయి. మన నోటి నుంచి పాటలు పాడుతుంటాం. పాటే బ్రతుకే అన్నట్టు అయిపోయింది. బైబిలే మన బ్రతుకే అన్నట్టు అయిపోయింది. ఇలా ఎందుకు అయిపోతుంది? ఒక్కసారి ఆలోచించకూడదా? దయచేసి ఒకసారి ఆలోచించండి. కనీసం ఈ సభల ద్వారా ఎంతో కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఏర్పాటు చేసిన ఈ సభల ద్వారా వినిపిస్తున్న ఈ మాటలకైనా కనీసం మీ మనసును లగ్నం చేయండి ఒకసారి. అవును, మా పిల్లల్ని మేము ఎలా తయారు చేస్తున్నాము, మేము ఎలా ఉన్నాము, కనీసం రోజుకు ఒక్కసారైనా దేవునితో మాట్లాడుతున్నామా? కనీసం మేము అసలు ప్రార్థనలు ఎప్పుడైనా గడుపుతున్నామా?
టీవీల ముందు, సీరియళ్ళ ముందు, సినిమాలకు ఇంతసేపు గడుపుతున్నటువంటి మేము కనీసము ఎక్కడైనా దేవుని సన్నిధిలో గడుపుతున్నామా ఆలోచించరా? అలా గడపట్లేదంటే మీ దేహాలని దయ్యానికి నిలయాలుగా మార్చేస్తూ, మీ పిల్లల దేహాలని దయ్యానికి నిలయాలుగా మార్చేస్తూనే ఉన్నారని అర్థం. చస్తే వాళ్ళు పరలోకానికి అర్హత సంపాదిస్తారా? మీరు చస్తే పరలోకానికి అర్హత సంపాదించే స్థాయికి ఎదుగుతున్నారా? ఈ దేహం క్రీస్తు శరీరానికి అవయవంగా అతకబడాలి, పరిశుద్ధపరచబడి సంఘములోనికి చేర్చబడాలి. మనం అలా చేర్చబడితేనే దయ్యానికి నిలయంగా ఉండకుండా దేవునికి నిలయంగా మారుతుంది. లేదంటే ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధ స్థలంలో ఉండాలనుకున్న పరిశుద్ధ స్థలం పాపభూయిష్టంగా మారిపోయి నరకానికి జారిపోయేదిగానే ఉంటుంది. ఇలాంటివి ఎన్నో భూప్రపంచంలో దేవుని ఆలయాలు దయ్యానికి నిలయాలుగానే మారిపోయాయి. అలా మారిపోయినటువంటి ఆ నిలయాలుగా మీ నిలయం ఉండకూడదని ఈ సభలు. ఇంకా ఎన్నో విలువైన మాటలు అన్నయ్య గారి నోటి ద్వారా విందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. దయగల దేవా, కృపగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణంలో మీరు నిర్మించిన, మీ స్వహస్తాలతో మీరు కష్టపడి నిర్మించిన, మీరు నివాసంగా ఉండవలసిన నిలయాలు దయ్యానికి నిలయంగా మారిపోతున్నాయి తండ్రి. అలాంటి ఈ ఆలయాలలో కొన్నిటినైనా మీరు కోరుకుంటున్నట్టుగా మీకు నివాసయోగ్యంగా పరిశుద్ధమైనవిగా ఉండాలని మీ పిల్లల ముందు కొన్ని మాటలు ఉంచాను తండ్రి. విన్నారు, విన్న మాటలు విని విడిచిపెడతారో, విన్న మాటల ప్రకారంగా వారి బ్రతుకులను మలుచుకునే ప్రయత్నం చేస్తారో వారికే విడిచిపెడుతున్నాను తండ్రి. ఎన్నో విలువైన మాటలు ఆత్మీయ అన్నయ్య చెప్పడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానమును అన్నయ్యకు దయచేసి మీ పిల్లల ఆత్మీయ జీవితానికి అవసరమైనవి, వారిని దేవుడున్న లోకానికి నడిపించేటువంటి మాటలను వివరించుటకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.